అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి అనేది ఒకటండి. ఇది విన్నవారు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. పిల్లలు లేనివారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గలను పారాయణ చేయగలిగినట్లయితే వారికి సంతానం కలగడం మాత్రమే కాదు, ఎటువంటి సమస్యలు లేకుండా ప్రసవం అనేది జరుగుతుంది. అలాగే ఉత్తమమైన సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం కలకాలం చక్కగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఈ షణ్ముఖోత్పత్తి ఘట్టం అనేది శ్రీరామాయణంలోని అద్భుతమైన ఘట్టాల్లో ఒకటి. విశ్వామిత్ర మహర్షి వారు గంగానది ఆవిర్భావం గురించి రామచంద్ర ప్రభువుకి ఇలా చెప్తూ ఉన్న సమయంలో, నాయనా రామ, నీకు అంగదేశం గురించి చెప్పాను. అలాగే అందరి మనస్సులను రంజింపజేసే మన్మధుడు 5 పుష్పబాణాలు చెరుకు విల్లు పట్టుకొని అందరిలో కామప్రచోదనం చేయగలను అన్న అహంకారంతో అదే పుష్పబాణాలను తీసుకెళ్లి పరమశివునిపై వేసి ఆయన మనస్సు కదిపి పార్వతీదేవిపై ప్రేమ కలిగేలా చేద్దామనుకొని ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైన శివుడు కన్ను తెరచి తనపైకే బాణాన్ని వేయాలనుకుంటున్న మన్మధుణ్ణి తన యొక్క 3వ కన్ను తెరిచి భస్మం చేసేశాడు. కాబట్టి సృష్టి ఆగిపోతుంది. అందుకే అమ్మ ఏం చేసింది? అదే పుష్పబాణాలను, అదే చెరుకు విల్లును అమ్మ ధరించింది. ఇప్పుడు అది చూసి అంతటి పరమశివుడు కూడా అమ్మకు వశుడైపోయాడు. మన్మధుడు పట్టుకున్నప్పుడు అతన్ని భస్మం చేశాడు. వాటినే అమ్మ ధరించినప్పుడు అమ్మకు అతను వశుడైపోయాడు. కళ్యాణం చేసుకున్నారు. అమ్మ పక్కన కూర్చున్నాడు శివుడు. ఇప్పుడు అమ్మ శివకామసుందరి అయిపోయింది. మనకు తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి ఆవిడ అంత సౌందర్యంతో కూడా ఆయన పక్కన కూర్చుంది. మనందరికీ ఆవిడ తల్లి, పరమశివునికి భార్య, శివకామసుందరి. ఆవిడ తన గొప్పతనంతో శివుణ్ణి పెళ్లి చేసుకుంది, మన్మధుని గొప్పతనంతో కాదు. ఇప్పుడు మళ్ళీ ఆ పుష్పబాణాలను, చెరుకు విల్లుని మన్మధునికిచ్చి, పిచ్చోడా, ఇంకెప్పుడు అలా ఆయన మీదకు బాణాలు వేయకు, మిగిలిన వారి మీద అంటావా? వేయి. ఎందుకంటే సృష్టి ముందుకు వెళ్ళాలి కదా. అందుకు నీకు నీ శక్తిని మళ్ళీ తిరిగిస్తున్నాను. నీ భార్యకు మాత్రమే కనిపించే సూక్ష్మ శరీరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అంది అమ్మ. శరీరం లేకున్నా అమ్మ ఇచ్చిన శక్తితో మన్మధుడు తన పని తను చేస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా లోకంపై మన్మథ బాణాలు వేయడం కరెక్టేనా అండి అని మీకు డౌట్ వస్తుంది కదా. మరి మనం పితృరుణం అనేది తీర్చుకోవడానికి సంతానాన్ని పొందాలి కదా. కనుక మన్మధునికి అమ్మ లోకంపై మన్మథ బాణాలను వేయమని చెప్పింది. ఎందుకంటే పితృరుణం తీర్చుకోవడానికి సంతానం కావాలి కాబట్టి మాత్రమే, అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు. ఇక ఇప్పుడు వివాహమైన పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంలో విహరిస్తూ 100 సంవత్సరాలు క్రీడిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏకాంతంలోంచి బయటకు రాలేదు. వారికి బిడ్డ కూడా పుట్టలేదు. ఇక దేవతలందరూ ఒకచోట సమావేశమయ్యారు. పార్వతీ పరమేశ్వర్లు ఏమిటి 100 సంవత్సరాల నుంచి ఏకాంతంలోనే విహరిస్తూ ఉన్నారు, ఇంతవరకు కూడా బయటకు రాలేదు అని అనుకున్నారు. అంతలోనే వారిలో ఎవరికో ఒకరికి సందేహం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, అసలు పార్వతీదేవి శక్తి స్వరూపిణి, ఇక పరమశివుడైతే ఎంతో తేజస్సు కలవాడు. వారిద్దరికీ కానీ ఒక ప్రాణి బిడ్డ సంతానం కలిగిందనుకోండి, ఆ శక్తికి మనం తట్టుకోగలమా? లేము. అందువల్ల వారు బిడ్డను కనకుండా చేయాలి అని ఒకళ్ళు అనగానే అందరూ అవును, నిజమే, అంత శక్తిని మనం తట్టుకోలేము అని అందరూ అనుకొని కైలాసానికి వెళ్ళారు. బయట నించొని దేవాదిదేవా, మహాదేవా, లోకాలను రక్షించేవాడా అంటూ గట్టిగా పిలుస్తూ ఉన్నారు. అలా పిలవగా ఏమైందోనని పరమశివుడు బయటకు వచ్చాడు. ఏమైంది అన్నాడు. అందరూ ఆయన పాదాలపై పడి, మహాదేవా, మీరు పార్వతీమాతతో కలిసి ఏకాంతంలో దివ్య క్రీడను అనుభవిస్తూ ఉన్నారు. మీ ఇద్దరికీ గనుక బిడ్డ పుట్టినట్లయితే మేము ఆ తేజాన్ని తట్టుకోలేము స్వామి. అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి, పార్వతీమాత తేజస్సుని ఆమె తేజస్సులోకి అణిచివేసుకోండి. మీరిరువురు ఇలాంటి కోరికల గూర్చి ఆలోచించకుండా చక్కగా కూర్చుని తపస్సు చేసుకుంటూ మమ్మల్ని పాలించండి అని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు, సరే నాయనా, అలాగే చేస్తాము. కానీ మేమిరువురం 100 సంవత్సరాల నుంచి క్రీడిస్తూ ఉండడం వల్ల
నా రేతస్థానము నుండి తేజస్సు అనేది కదిలిపోయింది. ఈ తేజస్సు అనేది తప్పకుండా పడిపోతుంది. మరి పార్వతీదేవి అందేమో వదలొద్దు అని మీరు అంటున్నారు. మరి ఈ తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టమంటారు? దాన్ని ఎవరు భరిస్తారు అని అడిగాడు పరమశివుడు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని భూమి అయితే ఏదైనా భరించగలుగుతుంది అని అనుకున్నారు. ఈ భూమిపై వదిలిపెట్టండి మహాదేవా అన్నారు. అందుకు భూదేవి కూడా అంగీకరించింది. శివ తేజస్సును స్వీకరించడం అదృష్టమని ఆవిడ భావించింది, స్వీకరించింది. అంతే. ఆ తేజస్సు భూమిపై అణువణువునా కూడా పాకేసింది. ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేక మంటలు మంటలు అని అరుపులు కేకలు పెడుతూ ఉంది. శివవీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను, దీన్ని విడిచిపెట్టేస్తాను, ఎక్కడ విడిచిపెట్టాలి అని అరుస్తూ ఉంది ఆవిడ. అప్పుడు దేవతలందరూ ఇదేమి కర్వరా బాబు అని అనుకున్నారు. మండుతుంది అని అంటున్నావు కదా తల్లి, కనుక ఎవరు మండిస్తారో వారిలో వదిలే అన్నారు దేవతలు. ఆవిడ వెంటనే అగ్నిహోత్రంలోనికి ఆ శివవీర్యాన్ని విడిచిపెట్టేసింది. ఎంతటికీ శివుడు లోనికి రావడం లేదు. ఏం జరిగిందని పార్వతీదేవి బయటకు వచ్చి చూసి ఏం జరిగింది అని అడిగింది. దేవతలు జరిగిన విషయం అంతా చెప్పేశారు. ఆవిడకు ఆ మాటలు విని కళ్ళు ఎర్రబడ్డాయి. తట్టుకోలేనంత కోపం వచ్చింది. తనను తల్లి కావద్దని వరమడిగినందుకు దేవతలను మీకు భార్యలతో ఇక ఎప్పటికీ సంతానం కలగదు అని శపించింది. ఇప్పుడు భూమాతను చూసి నువ్వు స్త్రీవి కదా, నా భర్త యొక్క తేజస్సుని నేను స్వీకరించాలి, నువ్వెలా స్వీకరిస్తావు? ఎంతటి దుస్సాహసం చేశావు నువ్వు! అనేక రకాలైన నేలలుగా నువ్వు మారిపోతావు. నీకు అనేక మంది భర్తలు ఉంటారు అని శపించింది. అందుకే రాజ్యాన్ని పాలించిన అందరినీ కూడా భూమిపతులు అని అంటూ ఉంటారు. బిడ్డలే భర్తలు అవ్వడం అనేది పార్వతీమాత భూదేవికి ఇచ్చిన శాపం. నాకు బిడ్డలు కలగకుండా చేశారు కనుక శాపం అనుభవించండి అని చెప్పి పార్వతీమాత లోపలికి వెళ్ళిపోయింది. విన్నారు కదా, షణ్ముఖోత్పత్తిలోని మొదటి భాగం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. రెండవ భాగాన్ని మనం మరొక వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక్క వీడియో చేసాము అంటే చూసేవాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. కానీ ఇది తప్పక తెలుసుకోవలసిన స్వామివారి జనన రహస్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.